ఇక్కడ కీర్తనాకారుడు కోరహు కుమారులు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే, దేవుని బలాన్ని పొందుకున్న వ్యక్తులంటండి, కన్నీటి పరిస్థితుల్లో ఉన్న, దుఃఖములో ఉన్న, శ్రమలలో ఉన్న వారు ఏం చేయగలుగుతారు అంటే, దానిలో నుంచి వారు బయటకు రాగలుగుతారు. ఎందుకు అంటే, వారు దేవుని బలాన్ని పొందుకున్నారు కాబట్టి కదండి. ఇది నాన్న మనకు కూడా చాలా శ్రమలు ఉంటాయండి. మనకు కూడా పెద్ద పెద్ద కొండలు ఎదురుగుండా ఉన్నాయి. చాలామందికి పాస్టర్ గారు ఏదండి కొండ కనిపించలేదంటే, మీకున్న సమస్యే ఒక కొండ. మీకున్న ఆ ఇబ్బందులే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. ఇది నాన్న మీ వ్యక్తిగత ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ప్రభువుని దేని కొరకు అడుగుతూ ఉన్నారో, అవన్నీ మీకు ఒక బాకాలోయ. ఆ బాకాలోయలోనికి ఎందుకు నడిపించబడ్డారంటే, పరిస్థితులు అలా తీసుకెళ్ళిపోయినాయి కదండి. ఇది ప్రార్థన చేసినప్పుడల్లా మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం దేవుణ్ణి ఏం అడుగుతామంటే, అయ్యా కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు తడుపుతూ అడుగుతాం, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, అయ్యా తీర్చు. నా శరీరంలో ఈ రోగం ఉంది, స్వస్థపరచు. అయ్యా నా భర్త మారట్లేదు, అయ్యా నా భార్య మారట్లేదు, అయ్యా నా బిడ్డలు మారట్లేదు, అయ్యా నశించిపోతూ ఉన్నారు. ఇది ఒక సమస్య. ఇప్పుడు వీటన్నిటిలో నుంచి కూడా విజయవంతంగా మనం బయటికి రావాలి అంటే, ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనకి విజయం ఇవ్వాలి అంటే, దేవుని బలము ద్వారా మాత్రమే సాధ్యం.